అండి, నేను రమ్య. అందరికీ నమస్తే. సో రౌద్ర రూపాయ నమః సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ మూవీ గురించి మనతో మాట్లాడడానికి మూవీ టీం ఉన్నారు. ఈరోజు మేము కొత్తగా స్టూడియోలో కానీ అక్కడ కాకుండా క్యారవాన్ లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసాము. సో ఒకసారి మన టీం అందరితో మాట్లాడదాము. హలో ఎవ్రీవన్. సో ముందు నేను మా వాళ్ళందరికి ఇంట్రడ్యూస్ చేయాలి. మన ఇద్దరు హీరోస్, హీరోయిన్ మీ అందరికీ తెలుసు, మన ప్రభాకర్ గారు, పాలిక్ మన డైరెక్టర్, అండ్ రావుల రమేష్ మన ప్రొడ్యూసర్ అండి. సో ఇంట్రడక్షన్స్ అయిపోయాయి, మూవీ గురించి మాట్లాడదాం. ఎలా ఉన్నారు అందరూ? సో జెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను లేడీతో స్టార్ట్ చేస్తాను. ఓకేనా? మీకేం ప్రాబ్లం లేదుగా? ఓకే. హాయ్ మోహన. హాయ్. సో చెప్పండి, తెలుగు అమ్మాయి, హ్యాపీ టు సీ యూ. తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ రావట్లేదు అనుకున్న టైంలో తెలుగు అమ్మాయి కనిపించింది. సో రౌద్ర రూపాయ నమః అంటే టైటిల్ వింటే నాకు భయం వేసింది, ఆ పోస్టర్ చూస్తే భయం వేసింది. చేసేటప్పుడు మీకేం భయం వేయలేదా? లేదు, అస్సలు లేదు. ఫుల్ ఎక్సైట్మెంట్ తో వర్క్ చేశాను, చాలా ఎక్సైట్మెంట్ తో. ఓకే. అంటే ఎప్పుడైతే స్టోరీ విన్నామో అప్పటి నుండి లైక్ ఫుల్లీ ఇంట్రెస్టెడ్ అన్నమాట. ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తాము, ఎప్పుడెప్పుడు సెట్ లోకి వెళ్ళిపోతాము, అండ్ ఎప్పుడు ఫాస్ట్ గా ఫినిష్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తాము. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఎక్సైట్మెంట్ తో కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఎలా ఉంటుంది ఈ మూవీలో? క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే లైక్ సాఫ్ట్ అమ్మాయి, వెరీ సాఫ్ట్. రౌద్రం చూపించట్లేదా మీరు? రౌద్రం నేను చూపించాను, నా రోల్ కి రౌద్రం లేదు. ఓకే. సో ఓన్లీ సాఫ్ట్ హార్టెడ్ అమ్మాయి. ఓకే. తను ఎలా హర్డిల్స్ అనేది ఎలా ఫేస్ చేస్తుంది, ఒక అడ్వెంచర్ ఉంటుంది మూవీలో. సో అలా. సో రఘు, మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ ఏంటి? హీరోలు చాలా మంది ఉన్నారు, హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు అని విన్నాము, బట్ ప్రెసెంట్ ఇద్దరు ఉన్నారు. రఘు క్యారెక్టర్ చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. ఏంటి రౌద్రం, మీరు కూడా రౌద్రం యాంగిల్ చూపించారా లేదా? ఓకే. ఫుల్ మాస్ క్యారెక్టర్ హీరోయిన్, ఫుల్ మాస్ క్యారెక్టర్, కొంచెం అదిగా ఉండడం వల్ల చూపించడం క్యారెక్టర్. ఓకే. ప్రభాకర్ సార్తో కలిసి వర్క్ చేశాను. ఓకే. స్లీవింగ్ సీన్స్ అవి చేశాను. వెంకట్, మీరు చెప్పండి, ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి? ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది? అంటే మేడం, ఇందులో నా క్యారెక్టర్ వచ్చి అజయ్. అజయ్ అంటే కొంచెం డీసెంట్ పర్సన్, అంటే ఎక్కువ అల్లరి కానీ ఇంకా వేరే ఏముంది. డీసెంట్ అంటే మోహనకి నాకు ఎలాగో అంటే ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి ఎలా ఉంటాడో అందులో డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. దాని మీదకి వెళ్ళి మోహన మీ పేరా? మోహన మీరు పేరా? మోహన హీరో. తను కూడా హీరో కదా, ఎవరికి పేరా? జెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఎవరికి పేరు చేసిందా మోహన? ఇంకొక హీరోయిన్. సో ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు? సో ఫుల్ బిజీ, అటు తమిళ్ ఇటు తెలుగు. డేట్ దొరకట్లేదని ప్రొడ్యూసర్స్ నుంచి నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇంటర్వ్యూస్ చేస్తుంటే చెప్తున్నారు, మీ డేట్స్ దొరకట్లేదని. ఎంత బిజీ అయిపోయారండి? ఇంత బిజీ ఎప్పుడంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ అఖండ. అఖండ తర్వాత అన్ని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అన్ని పోలీస్ హాలీవుడ్ టు కాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసారండి. అక్కడే ఎక్కువ చెన్నైలో ఉంటున్నారని తెలుస్తుంది. ఇప్పుడు సెవెన్ మూవీస్ చేస్తున్నారండి ఇక్కడ తమిళ్. ఓకే. బాగా బిజీ ఉంది. సుదీప్ గారు కన్నడ మూవీ చేస్తున్నారు. తమిళ్ నల్లా తెలియమా? நல்லா தெரியும். எனக்கு தெரியுமா? సో సొల్లుగా ఇది ఈ మూవీలో మంచి ఆబ్వియస్ గా మీరు ఎప్పుడు పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తారు. అందులో రౌద్ర రూపాయ అంటే ఇప్పటి వరకు చూసిన క్యారెక్టర్స్ కంటే ఇంకా రౌద్రం ఎక్కువ చూసినట్టు నాకు మన వాళ్ళు కొన్ని పంపించారు వీడియోస్, వాటిలో కనిపించింది. మీ క్యారెక్టర్ చెప్పండి. అంటే ఒక లైఫ్ లో అంటే ఒక డీసెంట్ ఆర్మీ ఆఫీసర్ లైఫ్ లో జరిగిన అంటే తెలియకుండా ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగ్, బట్ ఒరిజినల్ రాంగ్ కదా, ఆ టైప్లో ఉంటుంది క్యారెక్టర్. తెలియకుండా మనం తప్పులు చేస్తాం, అది నిజం అనేది మనకు తెలియదు. అంటే నిజమని తెలిసే లోపల మన లైఫ్ అయిపోతుంది. అలాంటి క్యారెక్టర్ అంటే తెలియక చేసిన ఒక తప్పుకు అట్లా అలా 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 వెళ్ళి ఈ మూవీలో మిమ్మల్ని బాగా పిండేసినట్టున్నారు, ఎందుకంటే పోస్టర్ లో యాక్చువల్గా బేసిక్ ఇక్కడ మీరు అలా ఆయన తర్వాత ఉంది. బేసిక్ గా ఏం చేయండి, పిండేశారు కదా అన్ని. మొత్తం ఎక్కడ చూసినా పోస్టర్ లో మీరే కనబడుతున్నారు, ట్రైలర్ కట్ లో మీరే కనబడుతున్నారు, మొత్తం మీరే
మొత్తం మీరే తీసుకుంటే మిగతా ఆర్టిస్టుల పరిస్థితి ఏంటండి? నేను నా క్రెడిట్ అంతా మీరే తీసేసుకుంటారా? నా స్వార్థం లేదండి. నేను నా ఇక్కడ ఇంటర్వ్యూ అన్నందుకు నా ఫోటో వచ్చింది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళది ఉంటుంది. వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. వాళ్ళ photo అంతే. ఓకే, బాగా ప్లాన్ చేశారండి. నా డైరెక్టర్ గారండి, ప్రొడ్యూసర్ రమేష్ గారు తక్కువ ఏం లేరు. అయితే నేను పాలిక్ గురించి చాలా విన్నాను. స్టోరీ ఎవరంటే పాలిక్, డైరెక్టర్ ఎవరంటే పాలిక్, డైరెక్టర్ ఎవరంటే పాలిక్, కొరియోగ్రఫీ ఎవరంటే పాలిక్. మాటలు, హూ ఇస్ దిస్ పాలిక్? నా మాటలు పాటలు, పాటలు ఆటలు. ఇంకా హీరోగా కూడా ట్రై చేయొచ్చాము కదా, యాక్టింగ్ కూడా ఆయన ట్రై యాక్చువల్ చేయొచ్చు విలన్ కదా. క్యారెక్టర్ పాలిక్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఏంటి అసలు అంటే మల్టీ టాస్క్ మీరు? డైరెక్టర్, కొరియోగ్రాఫర్, స్టోరీ, అంటే కొరియోగ్రఫీ కూడా మీరే చేస్తారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా? ఏమి లేదండి, అలా ఏం లేదు. కొత్త వాళ్ళకు ఎప్పుడు అవకాశం ఇవ్వాలని ఫస్ట్ నుండి ఉంది. ఈ కొత్త వాళ్ళకు ఇవ్వాలని ఇక మన వాళ్ళు ఫస్ట్ స్టెప్ బై స్టెప్గా ఎదుగుతున్నారని వాళ్ళని తీసుకున్నాను. అంటే దీంట్లో హీరో హీరోయిన్ వీళ్ళందరూ ఉన్నా కానీ ఒక స్పెషల్ అంటే నెగిటివ్ రోల్ ఉండాలి. అంటే అది విలనా ఎవరా అని చెప్పేసి నేను అప్పుడు, మీరు ఇందాక అన్నారు కథ నాదే అని. యాక్చువల్లీ కథ లైన్ చెప్పింది ఏంటంటే వింధ్యారెడ్డి అని ఒక అమ్మాయి లైన్ చెప్పారు. దాన్ని మేము అందరం కష్టపడి డెవలప్ చేసేసి ఇప్పుడు దాని డైలాగ్స్ కానీ కథా సారాంశం కానీ అంతా నేను తీసుకోవడం జరిగింది. దానివల్ల ప్రభాకర్ గారిని పెట్టుకొని ఇంకా మన తావూత్ రమేష్ కానీ సూర్య కానీ వీళ్ళందరూ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ నెగిటివ్ అంటే చాలామంది పోస్టర్ చూసి హర్రరా ఏంటి ఏం చూపెట్టబోతున్నారు అంటే కొంతమంది అన్నారట, సార్తో కూడా అన్నారట, అంటే ప్రభాకర్ సార్ హీరోనా? ప్రభాకర్ సార్ ఈజ్ నాట్ ఏ హీరో, ఈజ్ అ ప్యూర్ నెగిటివ్ క్యారెక్టర్. ప్యూర్ నెగిటివ్ క్యారెక్టర్. ఆ నెగిటివ్ క్యారెక్టరే మెయిన్ కాబట్టి చూపెట్టాం. దట్ ఈస్ ద హీరో రఘు, వెంకట్, హీరోయిన్ మోహన అండ్ పాయలు. వాళ్ళు 2 పేర్స్ ఉన్నారు, వాళ్ళ మీద సాంగ్స్ ఉన్నాయి. ఓకే, దట్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇంటర్వ్యూ. కొత్త వాళ్ళతో చేయటం అనేది కొంచెం టాస్క్ అండ్ రిస్కీ కూడా. అండ్ మీకు కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి రిస్క్ తీసుకుంటున్నాము అని అనిపించలేదంటే వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి వాళ్ళు మళ్ళీ ఆడియన్స్ లోకి తీసుకెళ్లి ప్రమోషన్స్ చేసి ఇదంతా ఒక టాస్క్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. 100%. సో అది ఎలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు? ఫస్ట్ బేసికల్ చెప్పాలంటే ఇక మీరు అడిగినట్టు ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు నాది, 6th ప్రాజెక్ట్. బట్ ఏంటంటే కరోనా బిఫోర్ చాలా మూవీ చేశాను. చాలా మీకు తెలిసిన విషయమే, చాలా మంది డైరెక్టర్ల నుంచి ప్రాజెక్ట్స్ వెళ్ళిపోయాయి. ఆ టైంలో కరోనా తర్వాత నా ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడానికి నేను ఇదే చూపిస్తాను, ఆర్ఆర్ఎన్ అంటే అప్పుడు ఎవరికి తెలియదు. అంటే త్రిపురలో వచ్చింది కదా ఈ ఆర్ఆర్ఎన్ ఏంటి అని బాగా మాకు టాస్క్ పడ్డది. మీరన్నట్టే రౌద్ర రూపాయ నమః. యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫుల్ నేమ్ బయటకు వచ్చేదాకా నేను చెప్పలేదు. అండ్ ఇండస్ట్రీలో నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చి ప్లాట్ఫామ్ ఇచ్చిన దేవుడు అంటే 2 చేతులు కనబడ్డాడు మా అన్నయ్య రమేష్ అన్న, మంచిర్యాల కేంద్రం ముద్దు బిడ్డ. ఆయన ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాడో ఈ మూవీ మొత్తం కంప్లీట్ చేయడానికి, కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయడానికి మళ్ళీ ముందటికి వచ్చాడంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ప్రొడ్యూసర్ లేని డైరెక్టర్ లేరండి, ఎవరు లేరు. దిస్ అ ప్రొడ్యూసర్. అండ్ నాకు ఫుల్గా 24 hours అంటే ఒక్కొక్క టైంలో మేము షూట్ చేసిన టైమింగ్ అండి, మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే మార్నింగ్ అయిపోయేది. అంటే ఆ టైం వరకు సపోర్ట్ చేసిన ప్రభాకర్ అన్న చాలా నిజంగా డెడికేషన్గా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా చాలా కష్టపడ్డాడు. కానీ అది మాకు టాస్కే అయిందండి. మీరు అన్నట్టు బిఫోర్ టాస్క్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం. మనం మోహన్ ఆల్రెడీ సీనియర్ చేశారు, రఘు అండ్ వెంకట్ న్యూ కావడంతో వాళ్ళు కొంచెం మన టాస్క్ అయింది. కానీ చేసాం, ఓకే, అందరు సపోర్ట్ చేశారు, బాగా జరిగింది, బాగా చేసాం. ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, ఒక సినిమా తీయడం ఎంత టాస్కో సినిమాని రిలీజ్ చేసి దాని నుంచి ప్రొడ్యూసర్కి ప్రాఫిట్స్ తీసుకోవడం కూడా అంతే పెద్ద టాస్క్. మరి ఏ రిస్క్ లేకుండా ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ చేశారు అండ్ ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇప్పుడు రిజల్ట్ చూసి? ఇప్పుడు మేము తీయడం కూడా చాలా కష్టంగానే తీసినాం మేడం. షూటింగ్ ఎంత కష్టపడ్డామో ఇప్పుడు సినిమా రిలీజ్కు అంతకన్నా కష్టం అవుతుంది. ఏంటంటే షూటింగ్ టైంలో మాకు అన్నగారు కొద్దిగా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నైట్ డే అనేది కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసిండు. మా హీరోలు కానీ హీరోయిన్ కానీ చాలా కోఆపరేట్ చేసిండు. అది కొత్త వాళ్ళు అనే ఆలోచన కూడా మా మైండ్లోకి రానియకుండా చెప్పినట్టు డైరెక్టర్ చెప్పినట్టు చాలా బాగా చేసింది. ఓకే, సో ప్రభాకర్ గారు ఒక పక్క పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మధ్యలో మీకు కొంచెం చిన్న సినిమాలు వచ్చినా కానీ అంటే ఏ రీజన్తో యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత
మెయిన్ క్యాస్ట్ ఉన్న వాళ్ళతోనే చెయ్యాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాల్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్మోస్ట్. అంటే బాహుబలి అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వడం వల్ల అందులో చేసిన యాక్టర్స్ చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ ఈక్వల్ రికగ్నైజేషన్ వచ్చింది. సో ఇప్పుడు అదే చిన్న సినిమాల్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనడానికి మీరు చెప్పే మెయిన్ రీజన్ ఏంటి? క్యారెక్టర్ అంటే మనకు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా లేండి, మంచి సినిమా అంతే. నా క్యారెక్టర్ చాలా బాగుంది. ఇందులో ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక ఫ్యామిలీ, అంటే ఒక బాధ్యతలు, అంటే కొత్త ఉంది క్యారెక్టర్. అంటే మన పాలి గారు మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పిన విధానము, ఆ క్యారెక్టర్ ఓన్లీ నా క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. అంతే అండి, క్యారెక్టర్ నచ్చితే చేసేయడం అంతే. చిన్న ఏముంది, చిన్న లేదు పెద్ద లేదు, కొత్త వాళ్ళు లేదు. మరి నేను కూడా అప్పుడు కొత్తనే, మరి ఎదురప్పుడు నేను కొత్తనే. మరి చిన్న సినిమాలకి పేమెంట్స్ ఏమైనా తక్కువ ప్రొడ్యూసర్ ని మైండ్ లో పెట్టుకొని తీసుకుంటారా? ఇది వాళ్ళు చెప్పాలి, ఇది అది వాళ్ళ పేమెంట్స్ దగ్గర అడ్జస్టబుల్ గా ఉంటారా ప్రభాకర్ గారు? చాలా హెల్ప్ చేసిండు మేడం. మాకు పెద్ద సినిమా అనే ఆలోచనతోనే చేసినాం. వాస్తవంగా అన్న కోఆపరేట్ చాలా చేసిండు. డబ్బుల విషయం కానీ పేమెంట్ ఏ రోజు లేదండి. చిన్న సినిమా అంటే సినిమాలోనే విలను, రియల్ లైఫ్ లో హీరో, మనసును మారాల్సి అంతేనా? బడ్జెట్ తక్కువ ఉంటుంది. అంటే ఇలా సపోర్ట్ చేసే యాక్టర్స్ దొరకటం కూడా ప్రొడ్యూసర్ కి చాలా లక్ అండి. ఎందుకంటే చిన్నదా పెద్దదని మాకు సంబంధం లేదు, మా క్యారవాన్, మా అసిస్టెంట్, మా పేమెంట్స్ ఇది అనేది నేను విన్నాను. సో మీరు అలా కాకుండా ప్రొడ్యూసర్ ని మైండ్ లో పెట్టుకొని మలచడం అనేది చాలా. క్యారెక్టర్ చిన్న ఉంటే ఎంతైనా ఓకే అండి. అంటే క్యారెక్టర్ చిన్న ఉండి ఇట్లా కాకుండా పేమెంట్ చిన్న ఉండి కాదు, క్యారెక్టర్ సూపర్ ఉండాలి, పేమెంట్ తక్కువ పర్వాలేదు. గ్రేట్. ఓకే, సో మోహన మీరు చెప్పండి, డైరెక్టర్ గారి టేకింగ్ ఎలా ఉండేది? అంటే చెప్పడం ఒకటి, చాలా మంది చెప్పేది బాగా చెప్తారు కానీ కొంతమంది విజువలేషన్ అంత బాగా చేయలేకపోతారు. సో డైరెక్టర్ గారు చెప్పింది ఎలా ఉంది, చేసింది ఎలా ఉంది? చాలా పర్ఫెక్ట్ గా, చాలా పర్ఫెక్ట్ టైం లైన్. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే నా ఫేవరెట్ సీన్ వచ్చేసి మూవీ మొత్తంలో ఏదైతే ఉందో, లైక్ ప్రభాకర్ గారి కాంబినేషన్ లోనే ఒక యాక్స్ తో, ఐ మీన్ ఒక వెపన్ తో లైక్ వేసేస్తారనమాట. తల నరికేస్తారా? ఫేవరెట్ సీన్ అంట. నరికేస్తే తల వెళ్ళి ఎక్కడైనా పడిందా? యాక్చువల్లీ అది వన్ షాట్ లో, వన్ టేక్ లో చేయాలి. వన్ టేక్ లో ఓకే అవ్వడం చాలా గ్రేట్. ఇలాంటి సీన్స్ ఫేవరెట్ సీన్స్. అది నాకు భయం అవుతుంది కదా, అంటే నాకు ఎలా తగిలిపోతుంది అని చెప్పేసి. రౌద్ర రూపాయి కదా, అదే టైటిల్. ఎలా అయితే పెట్టారో నెక్స్ట్ సెకండ్ లో నేను హైడ్ అయిపోయాం. అది సో ఫేవరెట్ సీన్ ఎందుకు అంటున్నానంటే, నాకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెకండ్ టేక్ జరగకుండా ఫస్ట్ టేక్ లోనే ఓకే అయిపోయింది. అది ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా హైడ్ అవ్వాలి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అండ్ ప్రభాకర్ గారు కూడా నాకు హెల్ప్ చేశారు. లైక్ ఎలా అంటే, నేను ఇలా సౌండ్ ఇస్తానమ్మా అని సౌండ్ ఇస్తాను, ఆ సౌండ్ తో లైక్ కాంబినేషన్ వర్కౌట్ అయిపోయింది అనమాట. అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరే డబ్బింగ్? నా డబ్బింగ్ నేను చెప్పుకోలేదు, వద్దన్నారు, వాయిస్ బాగాలేదన్నారు. నా క్యారెక్టరైజేషన్ కి నా వాయిస్ కొంచెం చిన్న పిల్లలా వచ్చింది. సో డబ్బింగ్ చెప్పుంటే మీరు స్క్రీన్ మీద చూసుకునే వాళ్ళు, మీరు ఎలా చేశారు ఏంటని. నేను చూసాను, అంటే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగుంది. పర్ఫెక్ట్ టైం లైన్ ఉండే ప్రతి ఒక్క సీన్, నాట్ ఓన్లీ వన్ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా బాగుంది. ఓకే, సో రఘు మీరు చెప్పండి, మీరు డబ్బింగ్ చెప్పారా? మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు మిమ్మల్ని మేము స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చేసేటప్పుడు మీరు అంత చూసుకోకపోవచ్చు, బట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది మనం ఏం పర్ఫామ్ చేసామనేది. అప్పుడు ఎలా అనిపించింది మీకు? అప్పుడు ఏంటి, నేను ప్రభాకర్ సార్తో నేను చేస్తుంది. ప్రభాకర్ గారు, సురా సురా అని సాంగ్ ఏంటండి అది? అంత అసలు భయపెట్టేశారేంటి? కింద అంతా స్కెల్టన్, అస్థిపంజరాలు, తలలు పెట్టి పసుపు కుంకుమ. మా పొలిమేర సినిమాలో రాజేష్ చేతబడి చేసినట్టు ఉంది. ఏంటండి చేతబడి కాన్సెప్ట్ ఏమన్నా చేశారా డైరెక్టర్ గారు? అదేమి లేదండి, అంటే ఇంత విజువలైజేషన్ అంతా ముందట ఒక మనిషి, అంటే ఒక మిలిటరీ మేజర్ సడన్ గా ఇలా మారిపోతున్నాడు ఏంటి అని, అసలు ఏం జరుగుతుందని హీరోయిన్ చూస్తుంది అనమాట. ఒక అంటే ఇంట్లో ఉన్నప్పుడు వేరియేషన్ వేరే కనిపిస్తుంది, బయట వేరియేషన్ వేరే కనిపిస్తుంది. ఆ వేరియేషన్ చూస్తూ చూస్తూ డ్రీమ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంతమందిని చంపేసుకుంటూ వస్తున్న మనిషి ఒక్కసారిగా తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనమాట. ఆ కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడు ఆ డ్రీమ్లో ఆయన ఉంటాడు,
మా దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అనేది ఆ సాంగ్ డిజైన్ చేశాను. మెయిన్ కాస్ట్యూమ్ అండి. అది ఆ కాస్ట్యూమ్ కోసము నిజంగా చాలా కష్టపడ్డామండి. ఫస్ట్ మా కాస్ట్యూమర్ వెంకట్ వర్క్ చేశారు. ఒక వట్టి లెదర్ జాకెట్, మామూలు షూ తీసుకొచ్చాడు. దీంట్లో నేను ఇంత హైలైట్గా ఏం చూపెట్టాలని ఆ షూస్కి బుల్లెట్స్, ఆ జాకెట్స్కి బుల్లెట్స్, అంటే మనం ఇది పట్టుకోరాదు. ఇది ఎవరైనా పక్కకు వస్తే గుచ్చుకుంటుంది. అది వెయిట్ అండి, మళ్ళీ మామూలు వెయిట్ అంత కాదు, weight ఎలా భయంకరమైన వెయిట్. నిజంగా ఆర్టిస్టుల కష్టాలు పడే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఇది తెలీదు. ఇప్పుడు నాకు కూడా మీరు చెప్తే గానీ ఇంత చేశారా అని అనిపిస్తుంది. చేతికి అంతా ఏదో దాదాపు ఒక 30 kgs వెయిట్ ఇచ్చింది. ఆర్నమెంట్స్ గోల్డ్ అయితే అన్ని చెట్టు పట్టుకొని వెళ్ళిపోయిండే వాళ్ళు కదా. లేదు లేదు లేదు, అలా లేదు. మీరు మార్కెట్ అంటే కానీ ఈయన కోసం ఒక స్పెషల్ గా మీరు సైడ్ చూడండి, ఒకటి పెద్దది గుడ్డల్లాగా గొడ్డలు ఏంటండి అంత ఉంది, మీ సైజ్ అంత ఉంది, ఆయన సైజ్ అంత చేయించాడు. కాదు ఆయన హైట్ మెజర్ చేసి అంత గొడ్డలు కావాలని. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ చేశారండి, షూట్ చేసి ఆపేసినాం కదా రోజు, వద్దనుకున్నాం. ఫస్ట్ లేదు, ఒక నార్మల్ పాయింట్ ఒక జాకెట్ తెచ్చారు వాళ్ళు. వద్దు ఇది వర్కౌట్ కాదు అని చెప్పి ఆపేసి వేరే సీన్ లో చేసి తర్వాత నెక్స్ట్ డే ఇవన్నీ సెటప్ చేసి అప్పుడు. కానీ సురాసుర సాంగ్ లో చాలా టెరిఫిక్ గా ఉన్నారు ప్రభాకర్ గారు, చూసుకున్నారా మీరు? లేదు చాలా బాగుందండి, నేను అదే చెప్తున్నాను. ఇంకా మనం అంటే మీరు సీన్స్ పర్ఫామ్ చేయడం వేరు, సాంగ్ లో అదే టెంపో మెయింటైన్ చేయడం అనేది అది హైలైట్. అంటే సాంగ్ లో ఉందండి, అది ఆ పవర్ ఉంది, అది ఆటోమేటిక్ గా మనకి ఇప్పుడు దాంట్లో ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీకేమనిపించింది అది మన యూట్యూబ్ లో రిలీజ్ అయింది కదా, సాంగ్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా బాగుందండి. భయం వేసిందా? అలవాటు అయిపోయింది. కానీ ఆ సాంగ్ కోసం అంటే సార్ వేరే షూట్ ఉంది, దాన్ని స్కిప్ చేసుకొని 3 నైట్స్ తను అంటే మార్నింగ్ అంతా ప్రాక్టీస్ చేసుకోండి, ఎలా చేయాలి ఏంటని మొత్తం డే అంతా చేశారు. మళ్ళీ నైట్ నిద్రపోకుండా ప్రాక్టీస్ చేశారు. ఒకనొక అది బండెక్కినప్పుడు కదా, స్టోన్ ఎక్కారు పెద్దగా. బట్ ప్రతి సినిమాకి మళ్ళీ మీరు రిహార్సల్ చేసుకోవడం, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం కామన్ అండి. ఎవ్రీడే లెర్నింగ్ అయినా, ఎవ్రీడే నిత్య విద్యార్థా? ఓకే, యాక్టింగ్ కోర్స్ నుంచి రాలేదు, థియేటర్ ఆర్టిస్ట్ కాదండి. ఓకే, ఏదో రాజమౌళి గారు దగ్గర చూసి మన మగధీరలు చూసి డైరెక్ట్ యాక్టరే మర్యాద రామన్న. అలా ఉంది కనుక ఆ భయము భక్తి రెండు ఉండాలి, భయం ఒకటి ఉండాలి సేమ్ టైం. అంటే డైలీ తెలుసుకుంటేనే బెటర్ అండి. ఓకే, సో ఎవ్రీడే ఏ క్యారెక్టర్ అయినా కానీ మీరు మళ్ళీ రిహార్సల్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం కామన్ చేసుకుంటాను. నేను తమిళ్ చేసినప్పుడు అంతే, ముందు డైలాగ్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని. అదంటే లాంగ్వేజ్ రాదు కాబట్టి నేర్చుకుంటున్నారు. లేదండి ఇదే తెలుగు కూడా ముందు డైలాగులు తీసుకునేది. తీసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చేతులు పట్టుకొని మాట్లాడాలి ప్రభాకర్ గారు కూడా. డైరెక్షన్ కూడా ఇది రాలేదు అని అంటే మళ్ళీ కాదండి, ఇది కొంచెం మన అందరూ డిస్కస్ చేయాలి, అంతా కూర్చుండబెడతారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు, నేను కొత్త ఉన్నప్పుడు నాకు తెలుసు ఎంత ఫీల్ అయ్యేవాడిని, అది సీన్ బాగా వచ్చేది కాదు. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒకటి చేద్దాం. యూజువల్ గా ఎన్ని టేక్స్ తీసుకుంటారు? అసలు టేక్ అని కదండి, అందరూ ఇక వీళ్ళతో పాటు చేసేటప్పుడు మాత్రం అందరిని కూర్చుండబెట్టి మోహన్ అన్నట్టు ముందు ఏదైనా హింట్ ఇస్తాడు, ఇలా నరికేసిలో అంటే సార్ ఇలా రియల్ గా వస్తుంది కదా, ఇలా రియల్ గా వస్తుంది అంటే నేను హింట్ ఇస్తా, అంటే ఆ అండర్స్టాండింగ్. కొత్తగా యాక్ట్ చేసే వాళ్ళకి భయపడతారు. అంతే, మేము సీనియర్ ఇప్పుడు ప్రకాష్ కోట గారు వాళ్ళని చూసినప్పుడు మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఎలా చేస్తారు అని, అది ఉండాలి. సో మీ ముగ్గురు ప్రభాకర్ గారితో వర్క్ చేశారు. యాజ్ అన్ యాక్టర్గా మీరు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన నుంచి పర్సనల్గా, ప్రొఫెషనల్గా కొన్ని క్వాలిటీస్ ఫాలో చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఓకే, సెట్లో టైం ఉంటారు, టైం టు టైం ఉంటారు, ఇంకా ముందే ఉంటారు. నేను ఎప్పుడు ఉంటాను, హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాను. అండ్ ప్రొఫెషనల్గా యాజ్ అన్ యాక్టర్గా ఆయన వర్కింగ్లో కానీ, ఎక్సెప్ట్ దట్ డిసిప్లైన్ ఇదంటే టైమింగ్ ఇది ఓకే, ఆయన క్వాలిటీ ఏంటి ఆర్టిస్ట్గా? లైక్ ఏదైతే రౌద్రం అని మా టైటిల్లో ఉందో ఆ రౌద్రం మేము నేర్చేసుకున్నాము. నేను సార్ దగ్గర నేర్చుకుంటే యాక్టింగ్. ఓకే, అంటే ఆయనతో సీన్స్ చేసేటప్పుడు భయపడలేదా? అంటే టేక్స్ ఎక్కువ తీసుకోవడం, నర్వస్ ఫీల్ అవ్వడం?
అంటే బేసిక్ గా ఆయన మంచి అయినా ఆయన పర్సనాలిటీ ఆయన చేసిన క్యారెక్టర్స్ చూస్తే భయం వేస్తుంది. ఆ విలని ఫీచర్స్ అనేది మనకు కొంచెం నాతో ఉన్నప్పుడు సీన్స్ జరిగేటప్పుడు మాత్రం సార్ నా నిజంగానే కోపడుతున్నారా లేకపోతే నిజంగానే కోపంగా చూస్తున్నారా అన్నట్టు అలా పరకాయ ప్రవేశం అంటారు చూడండి, అలా చేసేస్తారనమాట. షార్ట్ యాక్షన్ అనగానే సార్తో నా సీన్స్ లేకపోయినా కానీ నేను Observe చేసిన అంటున్నాడు ఆయన. రిలాక్స్ అవ్వకుండా నేను వచ్చి చూస్తాను. మీరు వెంకట్ సార్ అంటే సార్ దగ్గర టైమింగ్ సెట్ లో కరెక్ట్ టైం ఉండేవారు. మళ్ళీ ఇంకోటి అంటే మేము అంతా దగ్గరికి వెళ్ళి సార్ గెటప్ ని చూసేసరికి మాకే చాలా భయం వేసేది. చాలా అంటే చాలా భయం వేసేది. తర్వాత సార్ దగ్గర నుంచి అంటే సార్ ఇలా యాక్ట్ చేస్తున్నాడు అంటే సార్ అంటే సార్ని అతని కళ్ళకి చూడాలంటే మాకే భయం వేసేది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వేరే వేరే ఉన్నాయి. కళ్ళలోనే ఎక్స్ప్రెషన్స్ సాంగ్లో glasses కూడా వాడారు. మేము నేర్చుకున్నామండి. మీరే నేర్చుకున్నారంటే ఇంక మిగతా వాళ్ళని ఏమనాలండి. లేదే, దానికి నేర్చుకోవాలండి. అవును. అంటే కొత్తగా కదా ఏదైనా. అవును. ఇది ఒక ఫాదర్, అవును. ఇది ఫాదర్ క్యారెక్టర్, ఒక ఏజ్డ్ ఫాదర్ Father క్యారెక్టర్ character. అన్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం మాట తీరు. వేరే క్యారెక్టర్స్ ఏమున్నాయండి మీ కాంబినేషన్ లో వీళ్ళు కాకుండా ఈ సినిమాలో చేసిన యాక్టర్స్? ఇంకా పాయల్ గారు ఉన్నారండి, రమేష్ గారు, కామెడీ ఉందా? కామెడీ ఎక్స్పెక్ట్ చేశారు. సోనియా గారు ఉన్నారు. కామెడీ ఉంది అంటే నాతో కామెడీ లేదు, నా చుట్టూ కామెడీ జరుగుతా ఉంది. ఫైట్ లో కూడా కామెడీ. మన గబ్బర్ సింగ్ బ్యాచ్ వీళ్ళదైతే కామెడీ జరుగుతుంది నాతో. అట్లా అలా ఉంది. సాంగ్ మాత్రం డైరెక్టర్ గారు బాగా తీశారు. అంటే ఇక మీరు అన్నారు కదా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఆటలు, పాటలు అన్ని A to Z. అన్ని. లేదు లేదు ఇప్పుడు కథ వేరే వాళ్ళు రాశారు, మహేష్ అనే అబ్బాయి కూడా కొరియోగ్రాఫ్ చేశారు, సంగీతం మీ కూడా జాయిన్ చేశారు. స్టోరీ, అది కాదు. స్క్రీన్ ప్లే, డైలాగ్, కొరియోగ్రఫీ, డైరెక్షన్ A to Z మీరే చూస్తున్నారు. అది కూడా అంటారేమో అని భయం వేసింది. మ్యూజిక్ అది కూడా అంటారేమో అని భయం వేసింది. మ్యూజిక్ ఒక్కరే పాపం వేరే వాళ్ళకి ఇచ్చేసారు. జానును చంద్రబాబు సురేష్ గారు రాశారు. స్పెషల్ ఏంటంటే అందరు ప్రొడ్యూసర్ గారు ఇట్లా వచ్చిపోతారు. అదే. నేను అక్కడే మొత్తం ఈయన ఎవరు ప్రొడక్షన్ వాళ్ళు ఎక్కువ బిల్స్ చేస్తారని భయమేమో పాపం. కొంచెం ఫ్రీ అండి, ఏంటండి అంతేనా? ఫ్రీ అండి, ఫ్రీ అండి. అందరం ఫ్రీగా ఉన్నాం కాబట్టి వీళ్ళని విడిచి వెళ్ళాలని నాకు కూడా అనిపించలేదు. మా పాప 1 వీక్ ఉంటే 1 వీక్ ఉన్నాడు కదా. అంటే ఏదో వర్క్ కోసం వచ్చాం అలా కాకుండా అందరూ ఒక ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్ లా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమాలా అనిపించింది అంతే. యాక్చువల్లీ నేను ఒక్కడే అప్ అండ్ డౌన్ చేశానండి. అందరూ లొకేషన్స్ ఎక్కడ చేశారు షూట్ అదంతా? షాద్ నగర్ కదా. షాద్ నగర్ లో ఒక సైనా విల్లాస్, ఒక ఐటమ్ సాంగ్ గోవాలో చేసాము. ఐటమ్ సాంగ్ కూడా చేశారు. మీరు లేదండి మిమ్మల్ని అదే లేదు, మీరు కాదు, మీరు ఐటమ్ సాంగ్ అని నన్ను చూస్తున్నారు. అదేదో లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుందండి. హలో 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 మీన్స్ ఆ కాన్సెప్ట్ మీదేనా? నాదే. అంటే మేము అదే అంటే మా రైటర్ సాంగ్ కూడా మీరే రాసారా? అంటే మాక్సిమం ఇస్తాను కానీ రైటర్స్ ఉన్నారండి దీంట్లో, మళ్ళీ నన్ను దుర్చొద్దు. గంగుల సూరి గారు అని రాస్తారు, మ్యూజిక్ జాయిన్ చేశారు. కానీ ఇలా కావాలి, ఇలా వైరల్ అవ్వాలి అంటే ఏదన్నా ఈ మీమ్స్, ఈ మీమ్స్, లైక్స్, సబ్స్క్రైబ్స్, ఇవన్నిటి మీద పాట రాపించాము. ఇక సురసుర అనేది ఎస్పెషల్లీ సార్ కోసం. ఇక మెలోడీ ఒకటి ఉంటుంది, తలుపు తలుపు తమ్ముతారా, వెంకట అండ్ మోహన చేశారు. ఇక రఘుకి సాంగ్ పెట్టే సిచ్యుయేషన్ కానీ సీన్ కానీ రాలేదు. ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతుంది. ఏం చేశారు? రొమాన్స్ చేశారని కళలో హ్యాపీనెస్ చేశారా? రొమాన్స్ చేశారని అదేదైతే డిమాండ్ చేసిందో మనం అది చేస్తామండి అంతే. రైట్. మీ అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు, సినిమా కూడా అంత బ్యూటిఫుల్ గా అంత సక్సెస్ అయ్యి సినిమా చాలా రిలీజ్ అయిన బాగుంది. తర్వాత కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలనుకుంటున్నాము. సో ఓవరాల్ గా సినిమా గురించి రిలీజ్ అవుతుంది. ప్రభాకర్ గారు మీరేం చెప్తారు సినిమా గురించి, మీ ఫ్యాన్స్ కి ఎస్పెషల్లీ? నా ఫ్యాన్స్ అని కదండి, అదేం లేదు. మీకంటూ ఉంటారండి, అది మీ మంచితనం, మీ గొప్పతనం. గొప్పలు ఎప్పుడు చెప్పుకోరంట. అయ్యో అదేం లేదు, అందరు ఫ్యాన్స్ అది. అంటే ఫ్యామిలీతో, అంటే ఎలాంటి వల్గర్ సీన్లు లేవండి. మంచి ఫ్యామిలీతోని, అంటే తాత, కొడుకు, మనమడు అందరు కూర్చొని చూసే సినిమా, అది మాత్రం గ్యారెంటీ ఇస్తానండి. అలాగే మేము ఇప్పుడు మనం ఎంత బాగా నవ్వుతున్నామో, మూవీ రిలీజ్ అయినాక రమేష్ గారు కూడా అంత బాగా నవ్వాలి. ఎందుకంటే ఆయనకి కలెక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడంలో టైం ఉండకూడదు.
ఆయనకి టైం ఇవ్వద్దు, ఆయన మీరు బిజీ ఆయన ఉండాలి, అమౌంట్ మంచి ఆయనకి మంచి రావాలి. కలెక్షన్స్ కొల్లగొట్టాలి. రావాలి అది మాకు మీరు- కలెక్షన్ అనేది తర్వాత విషయం కానీ మేడం, పేరు మాత్రం మంచి పేరు వస్తుంది మేడం. మంచి సినిమా తీసినాం మేము, అంతే. ఎంత హార్డ్ వర్క్ చేసినామో. నైట్ అన్నయ్య అయితే ఒక్కొక్క రోజు 3:30, 4 దాకా మాకు నిద్ర నేను ఒక్కడిని కదండి, అందరం అందరం నేను ఒక్కనే లేదు. సినిమా అంటే అందరు అందరూ, ఎఫర్ట్ అందరూ, అండి. ఒక అందరూ. ఆర్టిస్ట్ ఒక్కరే చేస్తే అవ్వదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్లు అందరూ ప్రొడ్యూసర్ గారు కూడా అక్కడే ఉన్నారు, 24 అందరు hours. హార్డ్ వర్క్ అదేం లేదు చేస్తేనే ఒక సినిమా ఒక మంచి లెవెల్ కి వెళ్తుంది. సో మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది నాకు. మార్నింగ్ నుంచి 2, 3, 4 వరకు మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే మర్నాడు 4 వరకు కంటిన్యూ చేసాం. గ్రేట్. అందరూ చేశారు. రౌద్ర రూపాయ అందరూ బాగా చేశారు, బాగా కష్టపడ్డారు. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ కి మంచి అమౌంట్ రావాలని కోరుకుంటున్నాం, ఆశీర్వదించాలి. ముఖ్యంగా తోటి ఆర్టిస్టులు కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. హీరోయిన్ అండ్ హీరో కూడా చెప్పండి సినిమా రిలీజ్ గురించి. వాళ్ళకి కూడా ఛాన్స్. సో కొత్త యాక్టర్స్ ని మీరందరూ సపోర్ట్ చేయాలి. కొత్త యాక్టర్స్ మీరు అందరూ సపోర్ట్, నువ్వు పాత యాక్టర్స్ కొత్త మంచి యాక్టర్స్ సపోర్ట్ చేయాలి. రఘు మీకు కూడా కెమెరా రఘు థ్యాంక్ యూ ఆల్. దయచేసి ప్రేక్షకుల ఆశీస్సులు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. కొంచెం మమ్మల్ని కూడా కోఆపరేట్ చేయండి. సిగ్గుపడుతూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా థ్యాంక్ యూ. ఇప్పుడు మమ్మల్ని మేడం ఇంత సినిమాని ఇంత ప్రమోట్ చేసి అంత ఇంట్రడ్యూస్ చేశారు మేడం. తప్పకుండా మీరు మేడం చెప్పినందుకు సినిమా చూసి అందరు మంచి హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సినిమాని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తేనే కొత్త యాక్టర్లు మళ్ళీ రాగలరు, ప్రొడ్యూసర్స్ కి కొత్త సినిమాలు చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్ కూడా కొత్త స్టోరీస్ రాసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందరూ చూసి సినిమాని బ్లెస్ చేసి మంచి సక్సెస్ చేయండి. ఇది రౌద్ర రూపాయ నమఃతో స్పెషల్ చిట్ చాట్.